ఫైనాన్షియల్ క్రైసిస్ తో ఇబ్బంది పడుతున్న దాయాది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. రుణం కోసం ఏం చేయటానికైనా సిద్ధంగా ఉంది. తాజాగా $7 బిలియన్ రుణ ఒప్పందం విషయంలో IMF కండిషన్లకు తలూపింది. పాలనాపర ఖర్చులను తగ్గించుకునేందుకు దాదాపు 1.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగులకు కోత పెట్టనున్నట్లు ప్రకటించింది. అంతేకాదు 6 మంత్రిత్వ శాఖలకు స్వస్తి పలికింది. మరో 2 శాఖలను విలీనం చేయనున్నట్లు కూడా తెలిపింది. గతేడాది పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంతో దివాలాకు చేరువైనప్పటికీ IMF ద్వారా $3 బిలియన్ రుణ సాయంతో గండం నుంచి గట్టెక్కింది. ఇదే చివరిసారి అంటూ దీర్ఘకాలిక రుణం కోసం IMFతో కొంతకాలంగా సుదీర్ఘంగా చర్చలు జరిపింది. సహాయ ప్యాకేజీ విషయంలో ఎట్టకేలకు ఈ నెలలో 26న IMF ఆమోదం తెలిపింది. ఖర్చులు తగ్గించుకోవడం, పన్ను, జీడీపీ నిష్పత్తిని పెంచడం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్ రంగాలపై పన్ను రాయితీలు తగ్గించడం లాంటి చర్యలకు పాకిస్తాన్ హామీ ఇచ్చింది. దీంతో మొదటి విడతగా $1 బిలియన్ విడుదల చేసింది IMF నుంచి ఇదే చివరి ప్యాకేజ్ అని నిరూపించేలా కొత్త విధానాలను అమలు చేయాల్సి ఉంటుందన్నారు పాకిస్తాన్ ఆర్థిక మంత్రి మహ్మద్ ఔరంగజేబ్ చెప్పారు. G20 కూటమిలో చేరడానికి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాల్సిందన్నారు. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా 6 మంత్రిత్వ శాఖల్ని మూసివేనున్నామని ప్రకటించారు. 2 మంత్రిత్వ శాఖలు విలీనం చేయనున్నట్లు తెలిపారు. వివిధ మంత్రిత్వ శాఖల్లో 1,50,000 పోస్టులు తొలగించనున్నట్లు చెప్పారు ఆయన. దేశంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య 16 లక్షల నుంచి 32 లక్షలకు పెరిగిందన్నారు. పన్నులు చెల్లించని వారు ఇకపై ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేయలేరని చెప్పారు.